మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రైతుల శ్రేయస్సు లక్ష్యంగా వారి అభ్యున్నతి కొరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెంజమూరు సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ల యాదవ్ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని గుండమడగల గ్రామ సచివాలయంలో రైతన్న మీకోసం సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ల యాదవ్ మాట్లాడుతూ రైతును రాజును చేసే దిశగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తుందన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు, సూచనలు, సలహాలతో సొసైటీ ద్వారా రైతులకు విశేష సేవలు అందిస్తున్నామని చల్లా వెంకటేశ్వర్ల యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఆవుల వాసు, సహాయ వ్యవసాయ శాఖ అధికారి గాలి మనోహర్, పశు వైద్యాధికారి కొమ్మి కోటేశ్వరరావు, ఏఎంసీ నోడల్ అధికారి సిహెచ్ వెంకటేశ్వర్లు రెడ్డి, గుండెవడగల సొసైటీ మాజీ అధ్యక్షులు కర్ణం శ్రీనివాసుల నాయుడు, గ్రామ మాజీ సర్పంచ్లు గాలి నరసపనాయుడు, బుర్రాల శ్రీనివాసులు యాదవ్, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రైతులు మనకి ఇచ్చే అభివృద్ధి పథకాలన్నీ మీరు క్షుణ్ణంగా ఈ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా గమనించి ప్రతి ఒక్క రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నాము. మనకు ముఖ్యంగా నిన్న రైతు భరోసా కింద 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి మీకందరికీ రావడం జరిగింది. రైతులు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకున్నారు. ఇంకా కొంతమందికి రాలేదని కంప్లైంట్లు వస్తున్నాయి. వాళ్ళు ఏదన్నా ఉంటే మీ రైతు భరోసా కేంద్రాల్లో ఇక్కడ మీ సచివాలయాలు కానీ వాటి దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మరి రైతులు కోరుతున్నాము. రైతు భరోసా ఇదివరకు కొంతమందికి పడి కొంతమంది పడలేదు. ప్రతి రైతుకి ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు అకౌంట్లో అనుకున్న టయానికి ఆ గంటలోనే పడిపోయాయి. నాకు కూడా పడాలి రైతు భరోసా. అందువల్ల మీరు అందరూ మంచి ఈ పథకాలన్నీ ఎక్కువ ముఖ్యంగా ఇట్లా 5 పథకాలు ఇచ్చాడు. ఈ 5 పథకాలు నీటి భద్రత ఒకటి, డిమాండ్ ఆధారం, ఫుడ్ ప్రాసెసింగ్, మనం పండించే పంటలు అని జాగ్రత్తగా మనం మార్కెట్ ద్వారా ఇప్పుడు ఒడ్లు కూడా మీరు పండిస్తున్నారు కానీ దాని సొసైటీ ద్వారా అమ్మటం లేదా? ఏ డలాలు ఇస్తే అడాలు ఇస్తారు. 14,000 వాళ్ళు కొంటున్నారు. మనం 21,000 డబ్బులు ఇస్తాం సొసైటీ ద్వారా. ఆ సొసైటీ ద్వారా అమ్ముకుంటే మీకు మంచి మేలు. కొంచెం ఆరబెట్టేదాన్ని మనం ఇబ్బంది పడి ఆ రోజు ఒక 10,000 అప్పటికప్పుడు అమ్మేసేది వాళ్ళకి దారం ఇస్తాను రేటు లేదు. నిన్న మరి ఈ 2వ కారులో పడితే 14,000 కొనరు. 21,000 మన సొసైటీ తీసుకొస్తే 21,000 ఇస్తాం. అందువల్ల మీరు ప్రతి ఒక్క రైతు కూడా వీటన్నిటిని ఉన్న పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మిలియన్ కిలోల నల్లపల్లి పొగాకును ఏపీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినాం. అట్లాగే కొన్ని పంటలు ఉంటాయి, ఉద్యాన పంటలు, ఉల్లి, మామిడి, కోకో చెప్పాం. ఉల్లిగడ్డలు మన కడప కానీ, బళ్ళారి కానీ, తర్వాత కర్నూలు కానీ
ఇట్లా మహారాష్ట్ర నుంచి వస్తుంటాయి. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే వాళ్ళందరికీ మార్కెట్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు టమాటో కూడా కొన్ని లాస్ట్ టైం కూడా చేశారు, తక్కువ ఉన్నప్పుడు ఒక టమాటో కూడా ఒకసారి అట్టే ఉంటుంది, కేజీ 10 రూపాయలకు వస్తుంది, కేజీ 200 కూడా ఒకసారి రోడ్ల మీద కూడా వస్తుంది. అట్లాంటి పరిస్థితి లేకుండా ఒక స్టెబిలిటీ అనేది ఏర్పాటు చేసి మద్దతుకి రైతుకి ఇంత రేట్ అయితే ఎటువంటి నష్టం రాదు, పెట్టుబడి నష్టం రాదు, కొంత ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అట్లాంటి చేస్తూ దానికి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇప్పుడు టమాటో ఉంది, టమాటో కెచప్ తయారు చేయడం, టమాటో సాస్ తయారు చేయడం, చిల్లీస్ ఉంది, చిల్లీస్ సాస్ తయారు చేయడం, తర్వాత ఉల్లిగడ్డలు ఉంది, ఉల్లిగడ్డలు తక్కువైనప్పుడు మామూలుగా వడియాలు ఉపచారాలు వేసినప్పుడు కొన్ని బౌండ్లు ఉంటాయి చూసుంటాం, అట్లాంటి వడియాలు అట్లాంటి ప్రాసెసింగ్ యూనిట్ అట్లాంటి ప్రోత్సహిస్తే ప్రాసెసింగ్ కూడా మనకు చేస్తున్నాం. అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు నాకు చెప్పాను, ఇది కూడా మా బహిరంగ మార్కెట్లో వడ్లు రేటు తక్కువ ఉన్నప్పుడు ఒక మద్దతు ధర క్రియేట్ చేసి ఆ మద్దతు ధరకి రైతులను అనుకునే విధంగా అది తయారు చేయడం ఉంటుంది. తర్వాత పంటల సాగులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా కొన్ని యాప్లు వచ్చున్నాయి, ప్లాంటిక్స్ అని రకరకాలుగా కొన్ని వచ్చున్నాయి యాప్లు. ఇప్పుడు మనం ఫీల్డ్ దగ్గర పోగానే ఆ ఫీల్డ్లో ఉన్న అదే ఏదైనా డ్యామేజ్ ఉన్నప్పుడు ఆ డ్యామేజ్ ఫోటో తీసినప్పుడు ఏంటంటే అది ఏ పురుగు వల్ల వచ్చింది, దానికి ఏ మందు స్ప్రే చేయాలి అనేది ఆ యాప్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషితో సంబంధం లేకుండా మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటే దాంట్లో ఏపీ ప్లాంటిక్స్ యాప్ ఉంటుంది, దాన్ని వేసుకుని మన పొలంలోకి వెళ్ళి దాన్ని ఫోటో తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నది ఏ పురుగు ఏ తెగులు దానికి ఏ మందులు వాడాలనేది మనకు ఆల్రెడీ ఆ విధంగా సిస్టమ్ కూడా తయారు చేసి రైతులకు ఉపయోగపడుతుంది. అట్లాగే పాడి రైతులకు ప్రోత్సాహం సార్ చెప్తారు, ఆక్వా రైతులకు సార్ మీరు సార్ ఆక్వా కూడా అంతే సార్, ఆక్వా సపరేట్. అట్లాగా మనకేంటంటే ప్రతి రంగాన్ని వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటినీ డెవలప్ చేసి ఈ గ్రామంలో వెళ్ళి ప్రస్తుతం ఏ పంటలు సాగు చేస్తున్నారు, దానివల్ల ఎంత మీ ఊరికి ఎంత ఆదాయం వస్తుంది, ఇంకా రాబోయే కాలంలో ఏ పంటలు మీరు వేయదలుచుకున్నారు, ఒకవేళ మీరు తెలియకపోతే మా ద్వారా తెలుసుకుని ఈ పలానా పంట వేస్తే పలానా అంత ఆదాయం వస్తుంది, కొత్త రకాల పంటలు వేసినప్పుడు మీ ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది. ఒక వ్యవసాయం కాకుండా పంట మార్పిడి ద్వారా అట్లాగే మీరు అదే వేరే డిపార్ట్మెంట్ అనుబంధ రంగాల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ద్వారా అంటే ఒక రైతుకి 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాల్లో 2 ఎకరాల మెట్ట 3 ఎకరాల మాగానే ఉంది, 2 ఎకరాల మెట్టలో పశువులకి సంబంధించిన దానికి సంబంధించిన గడ్డి 2 రకాలు వేసుకుంటారు, సాగు చెప్తారు. అట్లా మేము ఉన్నాం 3 ఎకరాలు మాగానే ఉంది, మాగాడినప్పుడు 1 ఎకరా పత్తి వేసుకోయా, 1 ఎకరా మొక్కజొన్న వేసుకోయా, 1 ఎకరా వరి వేసుకోయా, ఎందుకంటే ఆ మూడింటికి రేటు ఉంటుంది. అన్ని లిమిట్గా మనం సాగు చేసుకున్నప్పుడు అన్నిటికీ మద్దతు ధర వస్తుంది. అట్లా కాకుండా వరే 10 ఎకరాలు వేసామనుకోండి, వరే 10 ఎకరాలు వేసామండి, బహిరంగ మార్కెట్లో రేటు తక్కువ ఉన్నప్పుడు మన ప్రభుత్వం కొనుగోలు చేయాలి, దాని మళ్ళీ రూపాయికి ఇవ్వాలి, రూపాయికి ఇస్తే 34 రూపాయలు కేజీ పడుతుంది, రూపాయికి ఇస్తే 33 రూపాయలు మన ప్రభుత్వం మీద భారం పడుతుంది. దానివల్ల ఎవరు తింటారా బియ్యం తింటున్నారా తింటావా, ఎందుకంటే బియ్యం తినేవాళ్ళ సంఖ్య తగ్గిపోయినారు బాగా. దాన్ని మళ్ళీ గోధుమలో లేదా గోధుమ రొట్టె తింటాము, లేదంటే చపాతి తింటూ చేస్తున్నారు. అంటే ఒక వరిని పండించి దాన్ని ఏంటంటే తినకుండా వేరే పంటను సాగు చేయకుండా పండించాలి ఏంటంటే ప్రభుత్వం రైతులకి మంచి చేయాలి. రైతులు ఎందుకంటే రైతులు ఏంటి ఈ రోజు ఎవరు ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా తిరిగి అందరం కూడా మనం తిరిగి ఈ రోజు ఇక్కడ సమోసా తిన్నా కానీ మీరు వాళ్ళు ప్రొడక్ట్ తిన్నా కానీ ఏదైనా కానీ ప్రతిదీ అన్ని కూడా అగ్రికల్చర్ వ్యవసాయం తరఫు నుంచి కానీ అలాగే పాలు కానీ కోడిగుడ్లు కానీ మాంసం కానీ అన్ని కూడా మన పాడి పరిశ్రమ నుంచి రావటం ఇవన్నీ ఉద్దేశంతో ఏంటంటే ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో రైతులు ఎక్కడైతే సఫర్ అవుతున్నారో వాళ్ళని మెయిన్ గా ఉద్దేశించి ప్రభుత్వం చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ రోజు రైతుల మీకోసం ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క రైతు దగ్గరికి మన అగ్రికల్చర్ కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా వివిధ శాఖల అధికారులందరూ మీ దగ్గరికి పంపించి గత 10 రోజుల నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇదే ఒక మెయిన్ ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కాకపోతే నేటి రోజుల్లో ఏంటంటే నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి మన గ్రామాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను వచ్చినప్పుడు ఈ ఊర్లో దాదాపు ఒక 1200 నుంచి 1400 పశువులు ఉండేవి. ఈ రోజు గత 10 సంవత్సరాల తర్వాత చూస్తే ప్రభుత్వాలు ఎంతో మంచి చేసి ఇంకా మిమ్మల్ని ఎక్కడికో బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ చూస్తున్నా కానీ మా పాడి పరిశ్రమలో గమనిస్తే మాత్రం నేను నా ఊరికి చూస్తే ఆ రోజు 1200 నుంచి 1400 పశువులు ఈ రోజు గట్టిగా 500 గ్రామం అంటే మొత్తం కూడా గుండెమడగల అంటే పశువులు ఎంత ప్రభుత్వాలు చాలా లక్షలు చాలా మనకు తెలియకుండా ఏంటంటే చాలా సబ్సిడీ రూపంలో మీకు ఎంతో ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏంటంటే రైతులు ఆదాయ వనరులు బేస్ చేసుకొని అది వ్యవసాయంలో బాగా వస్తుందా లేకపోతే పాడి పరిశ్రమలో వస్తుందా లేకపోతే ఏదైనా బిజినెస్ లో వస్తున్నాయా
అని ఎన్ని బేరీజు వేసుకొని ఏ ఆదాయ మార్గం బాగుందో ఆ ఆదాయ మార్గంలోకి వెళ్ళి మిగతా రంగాన్ని క్రమేణా తగ్గించేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా మనం చూస్తే ఈరోజు కొత్తగా జాబ్ చేరిన అబ్బాయి కూడా కనీసం 10 లక్షల ప్యాకేజీ 20 లక్షల ప్యాకేజీని మనం ప్రతి ఒక్కరి ఇంట్లో వింటున్నాం. కానీ ఎంతమంది ఎన్ని లక్షల ప్యాకేజీలు ఎన్ని కోట్లు తీసుకున్నా చివరికి మంచి ఫుడ్ కానీ మంచి ఎన్విరాన్మెంట్ లేకపోతే ఎందుకు కూడా మన ఆరోగ్యాలు ఇందాక సార్ చెప్తా వస్తున్నాడు, నేను అంతా గమనిస్తా వస్తున్నా. సార్ చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనం ఈరోజు అగ్రికల్చర్లో వాడే ప్రతి ఒక్క పురుగు మందులు కానీ అవశేషాలు కానీ అల్టిమేట్ గా అవన్నీ కూడా ఇందాక మీరు అంటున్నారు 3 మాత్రలు వేసుకుంటున్నామని 4 వేసుకుంటున్నాం. కానీ మీరు వేసుకోవడమే కాదు, ఇప్పుడు తిరిగి పశువులు కేపిస్తున్నారు. ఈరోజు గతంలో మన పెద్దోళ్ళు, నేను కూడా చిన్నప్పుడు గొర్రెలు మేకలు బలి కాసిన వచ్చునండి, నేను రైతున్నాను. కానీ ఆ రోజుల్లో అసలు పశువులకి జబ్బులంటే ఏందో మేము అంత చూసేది లేదు, ఇనేది లేదు. అసలు నేను చదువుకొని పశువుల డాక్టర్ కావడం అంటే అసలు దీనికి ఒక డాక్టర్ ఉండడానికి సంగతి కూడా నాకు తెలియదు. కాకపోతే మనకి ఏంటంటే దేవుడు ఇచ్చిన ఒక వరంలో భాగంగా లేకపోతే ఏదో భావించి దీంట్లో ఈ రంగంలోకి రావడం. తదుపరి ఇప్పుడు నేటి రోజుల్లో చూస్తే పశువులేమో వాటి నుంచి వచ్చే పాలు మాంసం కోడిగుడ్లు మనం తింటున్నాము, మనల్ని మాత్రం పశువులు తింటున్నా. మనం పెంచి పోషించిన ఇవన్నీ కూడా ఒక గడ్డి రూపంలో కానీ తిరిగి అవి తిని మనం వాటికి పాలు ఇస్తున్నాయి కాబట్టి గడ్డి వేస్తున్నాం. అదే పాలు ఇవ్వకపోతే గడ్డి వేసే పరిస్థితి లేదు. పోతే మాంసం పరంగా వస్తే అవి మాంసం మనకి ఇస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం వాటి గుడ్లు మేకలు కానీ ఏమైనా మొగదోడలు కానీ ఇలాగా మాంసం మీద ఆధారపడి వాటి మీద ఉంటున్నాం. కోడిగుడ్డు పరంగా చూస్తే కోడి కూడా అదే పరిస్థితి. అవి కనుక గుడ్డు మాంసం ఇవ్వకపోతే మనం వాటిని కూడా పెంచే పరిస్థితి లేదు. కానీ ప్రకృతిలో ఏంటంటే మనం జీవాల నుంచి మన నుంచి అవి కానీ ఆవిర్పించిన సందర్భంలో ఒకరి మీద ఒకరు ఆధారపడి చివరి అందరూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి సంపాదించి పెట్టే వ్యవసాయం క్రమేణా కుంటుపడుతూ గత 10-15 సంవత్సరాలుగా బాగా క్షీణించింది. దాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, దీనికి ఎట్లా మనం మళ్ళీ ముందుకు తీసుకొని పోవాలా, రాబోయే రోజుల్లో రైతుని ఏ విధంగా ఒక మంచి ఆదాయ వనరుగా ఈ వ్యవసాయాన్ని ఏర్పాటు చేయించాలనే ఉద్దేశంతో ఈ పథకాలను తీసుకొచ్చారు. మనకి ఒక వ్యవసాయం కాకుండా వ్యవసాయానికి అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ కానివ్వండి, జీవాల పెంపకం కానివ్వండి, ఇంకా కోళ్ల పెంపకం కానీ రకరకాలు, అంటే ఒకటి పాలను అందించేది, మాంసాహారము, అంటే ఇవన్నీ కూడా రైతు తింటాడని కాదు, ఈ దేశానికి అందించేదానికి, దేశ ప్రజలకు అందించే ఆహారం ఇదంతా కూడా. ఇది దేశ స్థూల ఉత్పత్తిని ఒక స్థాయికి తీసుకుపోయే ఉత్పత్తులు ఇవన్నీ కూడా. అది చేపల పరిశ్రమ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా. కానీ ఇప్పుడు గిట్టుబాటు అటు వ్యవసాయ కూలీల కొరత కానివ్వండి, మార్కెట్లో ధర క్షీణించడం కావండి, రకరకాల కారణాలు దీనికి. ఒకప్పుడు మనకి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇందాక మన యోగ గారు చెప్పినట్టు పూర్తిగా మన పొలాలని వాళ్ళ అగ్రిమెంట్ రాయించుకొని మన భూములన్నీ కూడా వాళ్ళ స్వాధీనం చేసుకొని బలవంతంగా మన చేత నీలి మందు పంటను మన రైతులు సాగు చేయాలి కంపల్సరీగా. వాళ్ళు మిలిటరీని పెట్టి రైతుల్ని హింసలు పెట్టి మనకి కనీసం దాంట్లో 5 రూపాయలు కూడా ఆదాయం లేకుండా వాళ్ళు ఇక్కడి నుంచి నీళ్లు పంట పండించడం. మనకి ఇక్కడ కూడా మన పాత ఎస్సీ కాలనీ దగ్గర తొడుకు నీళ్లు మంది తొడుకు ఇప్పటికి కూడా ప్రతి ఊర్లో నీళ్లు మందిని తయారు చేసుకొని వాళ్ళ స్టీమర్లకు ఎత్తుకొని లండన్ తీసుకోపోవటం, వాళ్ళు ఏదో వాళ్ళకి అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం. దానివల్ల వాళ్ళు బ్రిటిషర్స్ మనకి స్వతంత్రం నుంచి వెళ్ళిపోయే నాటికి తీవ్రమైన కరువు కాటకాలు, దేశంలో తీవ్రమైన ఆహార కొరత. ఒక కలకటా రాష్ట్రంలోనే లక్షల మంది ఆ రోజు కరువు బారిన పడి చనిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన నాయకులు ఆలోచించి ఏమైనా సరే మనం మన దేశ ప్రజలకు ఆహారం అందించాలి. ఆ రోజు స్టీమర్ వస్తుందంటే దానికోసం ఎదురు చూసేది. గోధుమలో ఏ ముక్కుపోయినా వాళ్ళ సరుకులు మనకు పంపించేవాడు. అటువంటి పరిస్థితుల్లో ఆహారం దొరక రైతులు ఇబ్బంది పడతా ఉంటే మనం ఏవైనా సరే మన దేశంలో పంటలను మనం డెవలప్ చేసుకునే ఉద్దేశంతో ఒక గ్రీన్ రెవల్యూషన్ ఒక పథకాన్ని పెట్టుకున్నారు. దాంట్లో పంటల్ని మనకి పండించేదానికి రైతులకి అనేక రకాల చేదోడు వాదోడు అందించారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.